ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ మొక్క పేరు తెల్ల మావిర అంటారు. ఇది రోడ్లెమ్మడి చిలకలల్లో ఇట్లా బాగుంటుంది. తెల్ల మావిర మంచి స్మెల్ కూడా ఉంటుంది. అయితే ఈ పూత ఉంది కదా, ఇట్లా ఇది తీసుకెళ్ళి మంచిగా ఎండబెట్టాలి. ఇలా అవుతుంది. మంచిగా ఎండబెట్టి గుగ్గిల మైసాక్షి ఉంటుంది కదా, మనం పొగేస్తాం దేవుళ్ళ దగ్గర, అది తీసుకొచ్చి ఇది ఎండబెట్టిన తర్వాత ఇక్కడ గుత్తులే ఉంది చూడండి, బాగా ఎండబెట్టి మంచిగా కొంచెం కచ్చపెక్క పొడిలాగా చేయాలి. దీన్ని చేసి మన గుగ్గిల మైసాక్షి ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ఇందులో కలపాలి. కలిపి ఆదివారం, బేస్తవారం, ఎప్పుడు ఇట్లా మామూలుగా అమావాస్య అట్లా ఎప్పుడు మామూలుగా అయినా కూడా వేయచ్చు. పొగేయాలి ఇంట్లో మంచిగా, మొత్తం అన్ని రూములు, ఇంట్లో ఇంటి ముఖద్వారానికి ఈ పొగ వేసిరనుకోండి, సాయంత్రం పూట చాలా మంచిగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఏదైనా చీడపీడ అంటారు కదా, అలాంటిది కూడా పోతుంది. ఇది ఎక్కడైనా దొరికితే సేకరించి పెట్టుకోండి ఫ్రెండ్స్, మంచిది, చాలా మంచిది. ఈ పూతతో పాటు కొన్ని ఆకులు కూడా తీసి మంచిగా ఎండబెట్టి నజ్జు లాగా చేసి కొంచెం గుగ్గిల మైసాక్షి నెంబర్ 1 తీసుకొచ్చి దీంట్లో కలిపి ఆదివారం, బేస్తవారం, అమావాస్య మీకు వీలుంటే తీరితే రోజు కూడా వేసుకోవచ్చు. నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, దృష్టి అనేది కూడా పోతుందంట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.